మాతృదేవోభవ. తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు నీ పదాబ్జములందు నిలుచునట్లు. తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు నీ పదాబ్జములందు నిలుచునట్లు. తెలుగు కన్యల పాట తెట మాటల పేట నీ కంఠ సీమలో నిలుచునట్లు. తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి నీ ఇంటి ముంగిట నిలుచునట్లు. తెలుగు కవుల భావదీప్తులను గొనునావ నీ కీర్తి దిశలందు నిలుపునట్లు. వరముల సగంగ వేడద వాగ్వధోటి జలజ భవుబోటి సకల శాస్త్రాల పేటి సద్గుణముల వీటి విజ్ఞానశాటి సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 409వ భాగానికి స్వాగతం పలుకుతాం. రావణాసురుడు ఇప్పుడు తనని తాను నిందించుకుంటున్నాడు. పని నెరవేరనప్పుడు ఇంతేగా, అసలు ఈ పెద్ద మనిషి ఇంతగా ఎందుకు సీతను బతిమాలుతున్నాడో తెలుసునా అండి? ఎంతోమందిని బలాత్కారం చేసి లాక్కొచ్చాడు కదా, ఇంకెంతోమందిని వాళ్ళ భర్తల్ని చంపి వశం చేసుకున్నాడు కదా, ఇంకెంతోమందిని ప్రలోభపెట్టి వశం చేసుకున్నాడు కదా. మరి సీతాదేవిని ఎందుకు ఇంతకాలం అంగీకరించకపోయినా తాకలేకపోతున్నాడు? వీడి దయాగుణం ఏం కాదు, వీడి రసజ్ఞత కాదు. అయ్యో అనుకూలంగా ఉంటే ఆ అనుభవం వేరు కాబట్టి అంతకాలం ఆగుదామనే ఓపిక పట్టే సహనము కాదు. ఇప్పుడు మన కథలో ప్రధాన కథానాయకుడైనటువంటి ఆంజనేయ స్వామికి పూర్వజన్మలో తల్లి పుంజిక స్థల, అంజనాదేవి యొక్క పూర్వజన్మ పుంజిక స్థల. ఆవిడ ఒక అప్సరస. ఆవిడ్ని బలాత్కారం చేసే ప్రయత్నం చేశాడు రావణాసురుడు. ఆవిడ గొళ్ళు మండి శాపం ఇచ్చింది. ఇక మీద నువ్వు ఏ స్త్రీని బలాత్కారం చేసే ప్రయత్నం చేసినా తల పగిలి చచ్చిపోతా ఉంది. అదిగో అది తెలుసును కాబట్టి జాగ్రత్తగా ఉంటున్నాడు తప్పితే వీడేమి పతివ్రత ఏం కాదు, ఓపిక పట్టేవాడు అసలే కాదు. ఆ శాపం తగులుతుందని తెలుసు. అనేక రకాల నందీశ్వరుడు ఇచ్చిన శాపాలు, పుంజిక స్థల ఇచ్చిన శాపాలు, కొంతమంది ఋషులు ఇచ్చిన శాపాలు కలిసి ఇప్పుడు వీడిని కబళించబోతున్నాయి సుందరకాండ తర్వాత. అందుకే కథని గొప్ప మలుపు తిప్పి ఇంతవరకు అధర్మానికి కాస్త జయం వచ్చినట్టుగా కనిపిస్తే ఇక నుంచి సుందరకాండ నుంచి ధర్మానికే జయం వస్తుంది. కిష్కింధకాండలోనే అది మొదలైంది, సుందరకాండలో కాస్త విజృంభించింది, ఇక యుద్ధకాండలో పరిపూర్ణ ప్రభావాన్ని చూపిస్తుంది. రామాయణ కావ్యమే కాదు, మన జీవితమైనా అంతే, లోకమైనా అంతే. ముందు అధర్మం గెలిచినట్టు, అధర్మాత్ములు బాగుపడుతున్నట్టు, వాళ్ళదే రాజ్యమైనట్టు, వాళ్ళదే వైభవమైనట్టు, వాళ్ళ ముందు ధర్మం తల వంచుకుంటున్నట్టు కనిపిస్తుంది. కంగారు పడిపోకూడదు. సుందరకాండ ఉంది, అందరి జీవితాల్లో సుందరకాండ ఉంది, అందరి జీవితాల్లో హనుమంతుడి అనుగ్రహం ఉంటుంది. అందుకే సుందరకాండ చదవమనడం, ఆ ప్రోత్సాహం, ఆ ఉత్సాహం, ఆత్మవిశ్వాసం. ఏదో తాత్కాలికంగా గెలుస్తూ ఉంటే మనకి లోకం ఇంతే, లోకం ఇంతే. అసలు లోకం ఇంతే అన్నదానికంటే జరుగుతున్న ప్రచారం ఎక్కువ ఇంతే అంటూ. అందుకే రామాయణం, భారతం లాంటి కావ్యాల్లో మీరు ఎప్పుడు చూసినా మానవ జీవితంలో లాగే, లోకంలో లాగే ముందు అధర్మాన్ని గెలిపించినట్టు కనిపిస్తుంది, గెలిచినట్టు కనిపిస్తుంది. ఒకవేళ కల్పనా కావ్యమే రాసినా కవి అలాగే రాస్తాడు. మీ తెలుగు సినిమాలో కూడా ముందు విలన్ని బ్రహ్మాండంగా చూపిస్తారు ఇంటర్వెల్ అయ్యే వరకు. అసలు హీరో వీడిని గెలవడం చాలా కష్టం అనిపిస్తుంది. మనం 150 రూపాయలు అనవసరంగా టికెట్ కొనామనిపిస్తుంది. కానీ చివరికి విచిత్రంగా ఒక్కడే ఉంటాడు, రెండో లాగు చొక్కా కూడా ఉండదు ఆ హీరోకి, వాడు గెలుస్తాడు. ఒకటే లాగు చొక్కా, వాడు గెలుస్తాడు. అది తెలుగు సినిమాయే మజాక. ఎలా గెలిచాడంటే అది అంతే, మన 150తో గెలిచాడు. అలా లేకపోతే కావ్యం ఒకటి, అందరూ హీరో ఓడిపోతే ఇంకా కథ ఏముందండి, నీరసపడరా? అలాగే జరుగుతుంది సరిగ్గా. అందుకే ఇక్కడ రావణాసురుడు బలహీన పడుతున్నాడు. ఎందుకు? పుంజిక స్థల శాపం తెలుసు వాడికి. ఇగో మనం ఎప్పుడెప్పుడో చేసిన పనులు, యవ్వనంలో చేసినటువంటి కొన్ని పనులు తాలూకు రోగఛాయలు ముసలితనంలో వస్తాయి. వివరిస్తే బాగుండదు కానీ ముసలితనంలో కనిపిస్తాయి. యవ్వనంలో బాగానే ఉంటాయి, ఏమీ తెలియదు. మంచి పైలా పచ్చి కూరడరా అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. సత్రం, భోజనం, మటన్, నిద్ర, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈ చేసినటువంటి ఘనకార్యాలన్నీ ఉన్నాయా? ఘనకార్యానికి రెండో అర్థం ఉందిగా. ఈ ఘనకార్యాల ఛాయలు, వాటి ఫలితాలన్నీ రోగాల రూపంలో చివరిలో కనపడతాయి. ఇప్పుడు ఆ బలహీనపడే మాట్లాడుతున్నాడు. అసలు సీత
నీ ఎందు ఈ వాంఛ పెంచుకోవడం నాదే తప్పు. వామః కామో మనుష్యాణం యస్మిన్ కిల నిబధ్యతే జనే తస్మింస్త్వనుక్రోశః స్నేహశ్చ కిల జాయతే. ఇది రావణాసురుడి మాట అయినా కాలేజీ పిల్లలందరూ గమనించాల్సిన మాట. ఒక నీతి వాక్యం లాంటిది. వాడావిడితో మాట్లాడే సందర్భం అనేది పక్కన పెట్టేస్తే ఒక నీతి వాక్యం లాంటిది. వామః కామో మనుష్యాణం యస్మిన్ కిల నిబధ్యతే జనే తస్మింస్త్వనుక్రోశః స్నేహశ్చ కిల జాయతే. కామః కోరిక అనేది, కామవాంఛ అనేది పోని, వామః ఎప్పుడూ మనిషికి వ్యతిరేకమే అంటాడు. వామం అంటే వ్యతిరేకమే. లెఫ్ట్ ఎప్పుడూ వ్యతిరేకమే, రైటే సరైంది. సిద్ధాంతమేనా అంతే, మాటైనా అంతే. అంతే మనకి రైట్ అంటే కుడివైపు అని అర్థం ఉంది. ఇంగ్లీష్లో కూడా రైట్ అంటే సరైందని కూడా అర్థం ఉందిగా. కుడివైపు అని అర్థం ఉంది, సరైందని కూడా అర్థం ఉందిగా. రైట్ ఆర్ రాంగ్ అన్న దాంట్లో మళ్ళీ రైట్ వేరే కాదుగా, అది కూడా RIGHT రైటేగా. అంచేత కుడివైపు వెళ్ళడమే సరైందని చెబుతున్నాం కదా. అందుకని కుడి చేయి ప్రధానం కదా శరీరంలో ఉండే రెండు చేతుల్లో, అదే తేడా. అందుకని వామః కామో మనుష్యాణ, మనిషి కోరికల వలయంలో ఎప్పుడు పడ్డాడో, కామవాంఛల వలయంలో ముఖ్యంగా ఎప్పుడు పడ్డాడో, వామక అది వాడిని పక్కదారి పట్టించేస్తుంది, లోకు అయిపోతాడు. అంటే ఇప్పుడు వాడి స్థితికి వాడే జాలి పడుతున్నాడు సీతాదేవి లొంగకపోవడం వల్ల. ఈ ధైర్యాన్ని అందరూ అమ్మాయిలు పొందాలి. కాలం గడుస్తూ ఉంటే వాడు బలహీన పడతాడు, మనం కంగారు పడిపోవక్కర్లా. వాడు ఏదో చేసేస్తాడన్న భయంతో లొంగిపోవక్కర్లా. అప్పుడు జీవితాంతం ఏడిపించు తింటాడు. సీతాదేవి లొంగితే పరిస్థితి ఏమిటది అనకూడదు. కానీ లొంగితే పరిస్థితి ఏమిటండి? మరో నెంబర్ వేస్తాడు, ఒక గదిలో పెడతాడు, తాళం వేస్తాడు, వారానికి ఒకసారి తీస్తాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ ఏం చేశాడు? వాళ్ళని తీసుకొచ్చినప్పుడు కూడా నువ్వే నెంబర్ 1 అని అందరికీ చెప్పాడు. ఇప్పుడు నెంబర్ 10 20 తెలియదు వాళ్ళకి, పడున్నారు అక్కడ. పైగా ఇంకో ఆడదాని కోసం వీడు ప్రయత్నం చేస్తున్నా కూడా వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డారు వాళ్ళు, జెండాలు పట్టుకుని గొడుగులు పట్టుకుని. వాళ్ళ కర్మ. ఇలాగే ఉంటుంది పరిస్థితి లోకంలో. ఆడాళ్ళని లొంగ తీసుకునే మగాళ్ళందరూ ఇలాగే ప్రవర్తిస్తారు. అసలు నువ్వు కనిపించే వరకు నా జీవితంలో ఇప్పుడు ఎంతోమంది ఆడాళ్ళని చూశాను, కానీ అసలు ఈ ఫీల్ అబ్బా తర్వాత ఫూల్. ఈ డైలాగ్ చాలా తేలిగ్గా వచ్చి ఈ ఫీల్ ఏమిటా ఫీల్ ఎంతసేపు ఉంటుంది? ఫీల్ ఓ రీల్ తిరిగే వరకు ఈ ఫీల్. ఈ డైలాగ్, ఈ మాట ప్రతివాడు అంటాడు. ఈ మాటలకే ఆడవాళ్ళు పడిపోయేది. ఏమిటో అతను అలాగా ఎవరు అనలేదు నాతో జీవితం. అమ్మ ఎందుకంటారమ్మా, నీకు ఇంత చేసి నీకు 20 ఏళ్ళు 20 మంది వచ్చి అంటారా ఈ మాట? వీళ్ళు అంతకంటే అమాయకులు, వాళ్ళు ఆ మాటకు పడిపోతారు. వాట్సాప్కి పడిపోయే రకాలు తయారయ్యారు. ఇంక మాటలు దాకా ఎందుకు? దాన్ని ఏదో అప్లోడ్ చేస్తే చాలు వీళ్ళు డౌన్లోడే. అంత బలహీనమైపోతే అలాగ మనసు. అందుకే నవజీవన వేదం. మనసు అంత బలహీనం కాకూడదు. అవుతుంది బలహీనం ఎప్పుడు సముద్రంలో బలహీనత ఏర్పడినప్పుడే వాయుగుండం వస్తుంది. అల్పపీడనం ఉంటేనే వాయుగుండం, అధిక పీడనం ఉంటే ఉండదు. వాయుగుండం ఎప్పుడు అల్పపీడనంతో వస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందండి, వెంటనే వాయుగుండం బట్టలు తీసి లోపల వేసుకోండి. అల్పపీడనం అంటే మన మనస్సులో కూడా అల్పపీడనం ఉన్నప్పుడే వాయుగుండం వస్తుంది. ఆ అల్పపీడనానికి మనస్సుకు అవకాశం ఇవ్వకుండా ఉంటే వాయువు లేదు, గుండం లేదు. వాయు దేవుడు ఉంటాడు, వాయుగుండం ఉండదు. అది లెక్క. ఆ మనస్సు మన చేతిలో ఉంది, దాన్ని సరి చేసుకోవడం మన చేతిలో ఉంది. దానికే సుందరకాండ. వామః కామో మనుష్యాణం యస్మిన్ కిల నిబధ్యతే. ఒక్కసారి ఈ పిచ్చి కోరిక కలిగిందంటే ఇంకా వాడు దానికి బంధితుడైపోతాడు. నిజమే కదండి మరి రావణాసురుడు చెప్పింది. చదువుకునే చక్కగా విద్యార్థి మంచి ఆశయంతో చదువుకుందుకు ఇంజనీరింగ్ కాలేజీలో కడతాడు, డిగ్రీ కాలేజీలోకి. అంతే ఒక 6 నెలల వేసాడు తగులుతుంది వీడికి ఎవరితో పెద్దమ్మ. వాట్సాప్ అప్లోడ్ డౌన్లోడ్ అయిపోయింది. ఆవిడ అప్లోడ్, వీడు డౌన్లోడ్. ఇంకా అక్కడి నుంచి అటు పంప ఇటు పంప, అటు తిప్ప ఇటు తిప్ప. ఆదివారం కూడా కాలేజీ కడతాడు, ఎందుకంటే ఆవిడ వస్తానని చెప్పింది. విషయం అది. కామ వాంఛకు లోరైనప్పుడు, ఒక కోరిక తీవ్రంగా మనిషిని బాధిస్తున్నప్పుడు, యస్మిన్ కిల నిబధ్యతే, దాంట్లో మనిషి బంధింపబడతాడు. జనే తస్మింస్త్వనుక్రోశః. ఇదొక విచిత్రమైన మాట. పిల్లల లక్షణాలు మారిపోతూ ఉంటాయి, తల్లిదండ్రులు గమనించాలి. అనుక్రోశః అంటే దయ. స్నేహశ్చ కిల జాయతే. అనుకోని అనుబంధం, ప్రేమ ఎంత కొత్త వాళ్ళ మీదనే ఏర్పడిపోతుంది ఈ కోరిక కారణంగా, ఈ కామవాంఛ కారణంగా, ఈ ఆకర్షణ కారణంగా. ఈ అనుక్రోశం, ఈ దయ అంటే ఏమిటి? ఇదివరకు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నది కూడా ఇప్పుడు అనుకూలంగా మారిపోతాడు మనిషి.
చాలా తెలుగు సినిమాల్లో చూస్తాం దీన్ని మనం. ముందు సాధారణంగా హీరో హీరోయిన్ ఇద్దరిని ఎక్కడో కలిసినట్టు, పెద్దగా దెబ్బలాడుకున్నట్టు, అసలు వీళ్ళిద్దరూ ప్రేమించుకునే అవకాశం లేదన్నట్టుగా చూపిస్తాడు. ఇంటర్వెల్లో మనం బయటికి వెళ్ళి మొక్కజొన్న పొత్తులు తినొచ్చేలోగా మారిపోతారు. సెకండ్ హాఫ్లో మళ్ళీ వెంటనే జూయెట్ట కాకిరెట్ట. ఇదో విచిత్రమైన భావన. లోకంలో తీరు కూడా ఇలాగే ఉంటుంది. అంతకాలం ద్వేషించిన మనిషిని ఒక్కసారి ప్రేమించడం మొదలు పెడితే విచిత్రంగా ఎవరూ ప్రేమించినంత గొప్పగా ప్రేమిస్తారు. ఇది రాజకీయాల్లో బాగా కనపడుతుంది. 30 ఏళ్ల పాటు ఓ పార్టీలో ఉండి ఎదుటి పార్టీని తిట్టు లేకుండా తిడతాడు. ఆశ్చర్యకరంగా 31 ఏళ్ళు అందులోకి మారిపోయి ఇదివరకు వీళ్ళు ఎవరికంటే ఎక్కువ తిడతాడు మళ్ళీ పాత పార్టీని. ఇదివరకు ఉన్న వాళ్ళు అందరికంటే ఎక్కువ తిడతాడు. తాను ఏ పార్టీలో చేరాడో వారు ఆ పార్టీని ఎలా తిట్టారో అంతకంటే ఎక్కువ తిడతాడు. కారణం ఏమిటంటే రాజకీయాలు అర్థమైతే ప్రేమ, ప్రేమ అర్థమైతే సమాజం, అన్నీ అర్థమవుతాయి. ఇవన్నీ కలగాపులగం అనుకోవద్దు. విడివిడిగా ఏం లేవు, అన్నీ కలిపి ఉన్నాయి. సమాజంలో ఏ ఒక్క భాగాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నా మొత్తం సమాజం అర్థమవుతుంది. శరీరంలో ఏ ఒక్క భాగంలో ఉండే రక్తం తీసినా శరీరంలో ఉండే రక్త ప్రసార విధానం మొత్తం తెలిసినట్టే. అంచేత మనం ఏ వృత్తిలో ఉన్నామో, ఏ పనిలో ఉన్నామో దాన్నే సూక్ష్మంగా పరిశీలిస్తే చాలు జగత్తత్వం అర్థమవుతుంది. అన్ని రంగాల్లోనూ మనం వెళ్ళేటక్కల్లా. రాజకీయాలే గమనించి 30 ఏళ్ళు ఇందులో ఉన్నాడు, ఏదో కొత్తగా ఓ పార్టీలోకి మారాడు. మారగానే తాను ఇంతకాలం ఉన్న పార్టీని ఈ పార్టీ వాళ్ళకంటే ఎక్కువ ఎందుకు తిడుతున్నాడు? పోనీ అయ్యో ఇంతకాలం ఉన్నామని మామూలుగా మాట్లాడచ్చుగా, గత్యంతరం లేక వచ్చామన్నట్టుగా. అసలు ఏదో మహానేరం, నాకు ఇప్పుడే కొత్త జీవితం వచ్చిందన్నట్టుగా ఎందుకు మాట్లాడతాడు? యువతల యజమానిని, పార్టీ నాయకుడిని మెప్పుదల పొందడానికి ఆయన ప్రశంస పొందాలి. ఈ పార్టీలో తన స్థానం నిలబడాలి. కొత్తగా వచ్చాడు, జూనియర్ అయిపోయాడు. ఇక్కడ తన స్థానం నిలబడాలంటే వీళ్ళకంటే ఎక్కువ తిడితేవో కాస్త పత్రికల్లో వస్తూ ఉంటారు, కనపడుతూ ఉంటారు. ఆ నాయకుడు దృష్టిలో పెడతాడు. అసలు ఆయన తిట్టినట్టుగా మీరు ఎవరన్నా తిట్టారా? ఆయనకే ఇస్తాను నేను మంత్రి పదవి అంటాడు. ఇదంతా కేవలం ఆకర్షణ కోసమేగా. అందుకే సరిగ్గా కామవాంఛలకో, ప్రేమలకో, ఇష్టాలకో, దేనికో లోబడిన అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఇదివరకు లేనంత విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఇదివరకు మాంసాహారం తిన్నవాళ్ళు ఇప్పుడు తింటారు. ఎందుకంటే ఆ ప్రియుడో ప్రియురాలో తింటారు, వాళ్ళకి ఇష్టం, అందుకని తింటారు. లేదు వాళ్ళు కనుక శాకాహారం అయితే వీళ్ళు మానేస్తారు. అసలు మాంసం లేనిదే ముద్దెక్కైన కుర్రాడు ఎవరో బ్రాహ్మణ అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి, ఇక వీడు విచిత్రంగా మొదలు పెట్టేస్తాడు. మారిపోతుంది, మొత్తం మానేస్తాడు. ఎందుకంటే మాంసం తినడం మహాపాపం అంట కదా. అప్పుడు ఈవేళ ఎలా వచ్చింది కొత్తగా? ఏం లేదు, మనవాడు సంథింగ్ పడ్డాడు అందులో గోతులో. ఇదే లెక్క. తస్మింస్తు అనుక్రోశక. తాను ప్రేమించిన మనిషి యందు లేదా తాను కామించిన మనిషి యందు ఒక దయ, సానుభూతి, ఒక ఆత్మీయ భావము, స్నేహశ్చ, ఒక విడదీయలేని అనుబంధం ఏర్పడిపోతున్నారు. విచిత్రమైనటువంటి ప్రవృత్తి. ఇది అర్థమైతే ప్రేమ, స్త్రీ, లోకం సమస్తం అర్థమవుతాయి. అదే సుందరకాండ, అదే రామాయణం. వీటిని పాత కావ్యాలుగా భావించకూడదు. అన్వయం కొత్తగా చేసుకోగలిగితే హాయిగా మన జీవితాన్ని మనకి అద్దంలో పెట్టి చూపిస్తాయి. జనే తస్మింస్త్వనుక్రోశక. రావణాసుడు చెప్పాడు కాబట్టి వ్యతిరేకం అనుకోకల. ఎవరి యందు కామవాంఛో, ప్రేమో, ఇష్టమో, అనురాగమో ఏదో జనించిందో వెంటనే వాళ్ళ యందు దయ. ఇక ఇంట్లో సమస్యల కంటే వాళ్ళ సమస్యలు ఎక్కువ కనపడతాయి. ఇది కాలేజీలో కుర్రాళ్ళకి అయితే పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఏదో పెళ్లి చేసేస్తాం, పోనీ స్థిరపడతారు, తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది అది ప్రేమో కామో. మనం చెప్పక్కల్లా. ఏడాదిలో అంటాడు నాన్నగారు నేను మోసపోయానని. అది పెద్ద విషయం కాదు. కానీ పెళ్ళి అయిన వాడికి కలిగితే వాడు ఇలాగే ఉంటాడు. చింతామణి నాటకం ఉదాహరణ. బిల్వమంగళుడు సమస్త శాస్త్ర పండితుడు, చక్కని బ్రాహ్మణ కుటుంబం, తల్లిదండ్రులు ఎందు విపరీతమైనటువంటి భక్తి శ్రద్ధలు. నాటకం మొదటి రంగంలో బిల్వమంగళుడు, రాధా దంపతులు వాళ్ళు ప్రవేశించాక పురాణాలు చదువుకుంటూ హాయిగా దామోదరుడు వస్తాడు, మిత్రుడు. పురాణాలు చదువుకుంటూ హాయిగా ఉంటారు. నాటకం చివరి అంకానికి కొంచెం 1-2 అంకాల ముందుకు వచ్చేసరికి అదే బిల్వమంగళుడు చింతామణి వ్యామోహంలో పడతాడు. ఇంకక్కడి నుంచి ఆయన ప్రవృత్తి అంతా మారిపోతుంది. ఇంతులు దార చెల్లు వరకే మగవారలకెంతలేసి సామంతములాడినన్ బిగువు మాటలు పలికిన అని చింతామణి గర్వంగా చెబుతుంది. పోవయ్యా బిల్వమంగళుడు, సర్వమంగళుడు ఎవరైనా ఒకటే మా ముందంటూ. మేము కనపడే వరకైనా వీళ్ళ వేషాలు, వీళ్ళ పాతివృత్యాలు ఇవన్నీ మాట్లాడతారు. ఇక్కడ అయిపోయింది. ఎన్ని బిగువు మాటలు పలికినా, ఎంత బ్రహ్మచారిగా, ఎంత ఆంజనేయ స్వామిలా మాట్లాడినా, గోటక బ్రహ్మచారిలా మాట్లాడినా మా కంటి చూపు ఒక్కసారి సోకిందంటే పడిపోవలసిందే కింద. అది నిజమే అనిపిస్తుంది బిల్వమంగళుడు చూస్తే. ఎంత దిగజారిపోతాడు అంటే తండ్రి చనిపోయిన స్థితి, తాను అంత్యక్రియలు చేయవలసిన స్థితిలో
భార్య ఇతని వ్యసనాలన్నీ మర్చిపోయి కనీసం మీరు నన్ను బాధ పెట్టారో సుఖ పెట్టారో ఏదో కానివ్వండి, నేను ఒప్పుకుంటాను, తండ్రికి అంత్యక్రియలు చేయండి అంటే ఆ సమయంలో వాన కురిస్తే పిడుగు పడిందిట. పిడుగుపాటు అంటే చింతామణికి భయంట. తండ్రి శవాన్ని ఇక్కడ వదిలేసి చింతామణి కోసం వెళ్ళిపోతాడు. ఇదే జనే తస్మింస్త్వనుక్రోశక స్నేహస్య కిల జాయతి. అయ్యో ఇదేమిటండి, కన్నతండ్రి చనిపోయి ఉన్నాడు, మీరెవరో చింతామణి కోసం నాకు అవన్నీ తెలియదు, చింతామణికి పిడుగుపాటన్న ఎక్కువ భయం. ఇప్పుడు చింతామణి గొప్ప ఎక్కువైంది వీడికి కన్నతండ్రి కంటే, చనిపోయిన స్థితి కంటే. ఆ స్థితిలో ఎక్కడో ఏటు ఒడ్డున ఉన్న భార్యను అలా వదిలేయిచ్చా, వేరే సంతానం కూడా లేరే అక్కడ. అంత నిర్దయగా ప్రవర్తించడం ఎందుకు, భార్య పట్ల వేశ్య పట్ల అంత ప్రేమ ఎందుకు, ఏర్పడింది అంతే కాము వాయించారు. ఇవన్నీ ఏవో సీతాదేవి తప్పులు అన్నట్టుగా వాడు చెప్పేస్తున్నాడు. వాడు బలహీనపడ్డా రావణాసురుడు ఆలోచించుకుంటే కాస్త వాడు గోతులోంచి బయటపడ్డానికి కూడా ఇదే మాట ఉపయోగపడుతుంది. అందుకని మనమేనా ఆలోచించుకోవాలిగా. స్నేహశకిల జాయతే, ఎంతో అయినా ప్రేమ ఏర్పడిపోతుంది అవతల వాడు. అందుకే ఏకంగా ఆ చింతామణి చుట్టూ, ఆ ఇంటి చుట్టూ ప్రహారీ గోడ ఉంటుంది, అది బాగా ఎత్తుగా ఉంటుంది, దాని మీద ఏవో గాజు పెంకులు లాంటివి ఉంటాయి. అయినా సరే ఇతను తెగించి లోపలికి వెళ్ళిపోవాలి. ఆవిడ కబురు చేయలేదు, ఇతను వెళ్ళిపోతాడు. వ్యామోహం. ఎక్కడానికి ఏమీ దొరక్కపోతే ఒక పాము శరీరం లాంటిది కనపడితే దాన్ని పట్టుకుని దాని పొట్ట చీల్చేసి పైకెక్కేస్తాడు, గోడ దూకేస్తాడు, ఒళ్ళంతా నెత్తుడు మరకలు, గాయాలు. ఆ స్థితిలో చింతామణి దగ్గరికి వెళ్ళి, చింతామణి నీవేమీ భయపడలేదు కదా అంటే అది భయపడదు, ఆశ్చర్యపోతుంది. నీ దుంపదేగా ఇప్పుడు వచ్చేవాడు 3ంటికి, ఏమిటిది ఆ పడవ ఎలా దొరికింది ఏమో, నాకు అక్కడ ఏదో శరీరము దొరికినది, ఒక స్త్రీ శరీరము వలె ఉన్నది, దాన్ని పడవగా చేసుకుని దాటి వచ్చింది. ఇంత సాహసం ఎందుకు చేసావు అంటే నీ సౌందర్యం మీద వ్యామోహం వల్ల అంటాడు ఆశ్చర్యకరంగా. ఆ స్త్రీ శరీరం వాడి భార్య శవం అండి. చింతామణి నాటకం చూడండి. మనం కాళకూరు నారాయణరావు గారు కష్టపడి చింతామణి నాటకం రాసి లోకంలో ఈ వ్యభిచారం అనే ప్రవృత్తిని, అక్రమ సంబంధాల ప్రవృత్తిని నిర్మూలించాలని ఆయన రాస్తే మనం దాన్ని చూస్తూ కూడా చింతామణి, సుబ్బిశెట్టి, బిల్వమంగళుడు లేదా భవానీ శంకరుడు వాడుకునే సరసాలు, శృంగారాలు, ఈ అశ్లీలమైన చలోక్తులు చూస్తాను తప్పితే అసలు నాటకం సారాంశం గ్రహించం. అందుకే కాళకూరు నారాయణరావు గారు రాసిన 3 నాటకాలు కూడా పాపం ఆ మహానుభావుడు కృషి బూడిదలో పోసిన పన్నీర్ అయిందని నాకు జాలిస్తుంది ఒక్కోసారి చూస్తే. పైగా ఆయన ఎంత ఆదర్శవాది అంటే ఆ చింతామణి నాటకం రాసినందుకు ఆయన అటువంటి అమ్మాయినే ఆ కులం నుంచి ఉద్ధరించి పెళ్లి చేసుకున్నాడు అనే మాట కూడా ఉంది. అంత గొప్పవాడు కాళకూరు నారాయణరావు గారు, అంత సంస్కారవంతుడు, అంత విప్లవవాది. ఆయన మద్యపానం మానిపించడం కోసం మధుసేవ నాటకం రాశాడు, వరవిక్రయం పోగొట్టడం కోసం వరవిక్రయం నాటకం రాశాడు, వరకట్నం పోగొట్టడానికి, వ్యభిచారాన్ని నిర్మూలించడం కోసం చింతామణి నాటకం రాశాడు. ఈ 3 నాటకాలు ఆదరణ పొందే కానీ అవి ఏవీ పోలేదు. విచిత్రం లోకంలో ప్రవృత్తి. అందుకే కావ్యం, స్త్రీ లోకానికి అర్థం కావడం కష్టం అంటే ఇదే. మనం కావ్యాలు వింటాం, నాటకాలు చూస్తాం, సినిమాలు చూస్తాం, దాని సారాంశాన్ని బాగుందిరా భలే నటించాడు రా, అదరగొట్టేశాడు రా, అసలు ఆ స్టెప్ వేసాడు రా, స్టెప్ కావాలి వీడికి, వీడు వేయాల్సిన స్టెప్ చూసుకోడు. అందుకే కళాకారులే జీవితాలే ఆశ్చర్యకరంగా. ఏ కళ మనం ఆరాధించిన, హరికథ, బుర్రకథ, నాటకం, సినిమా ఏదైనా, ఒక కావ్యం, ఒక ప్రవచనం, దాని సారాంశాన్ని గ్రహించి ఆచరణలో పెట్టాలి. లేకపోతే ఒట్టినే వినడమే గొప్పనే, చూడడమే గొప్పనే స్థితిలో వెళ్ళిపోతాయి. అదే ఇక్కడ గ్రహించుకోవాలి. అందుకే కామవాంఛన అనేది రావణాసురుడు ఆ మాటలు పక్కన పెట్టండి. విలువమంగళుడు స్థితి ఏమిటి? పైగా అందులో ఇంకో చిత్రమైన మాట. ఒక స్థితిలో ఈ చింతామణి మీద వ్యామోహంతో అతను వెళ్ళిపోతూ ఉంటే రాధ అడుగుతుంది, ఏమండి మీరు తిరిగితే తిరిగారు, ఒక్క మాట అడుగుతున్నాను, నాకంటే చింతామణి ఏ విషయంలో గొప్పది అంటుంది. పాపం ఒక భార్యకి ఇలా అడగాల్సిన స్థితి రావడం చాలా దౌర్భాగ్యం. నాకంటే అందమైనదా అంటే కాదు అంటాడు ఆయన. కాదంటాడు. నాకంటే పండితురాలా అంటే కాదు అంటాడు. నాకంటే సంస్కారవంతురాలా కాదు. నాకంటే మీకు సేవ లెక్క చేస్తుందా కాదు. మరి ఎందుకు నాకంటే ఆ అమ్మాయి ఎక్కువ ఇష్టమైంది, నా లోపం ఏమిటి అంటే ఆశ్చర్యకరమైన జవాబిస్తారండి బిల్వమంగళుడు యావత్తు మానవ జాతి దిమ్మ తిరిగిపోయేలాగా. నీ ఎందు లోపమేమీ లేదు రాధా, నీవు నా భార్య ఒకటి ఏ లోపమో అంటాడు. ఇది ఆశ్చర్యం. రాధా నీ ఎందు లోపమేమీ లేదు, నువ్వు నా భార్య ఒకటి ఏ లోపం అని పారిపోతాడు. ఆ వాంఛ మనిషిని అంత లాగేస్తుంది అనమాట. ఆవిడ ఏంది ఏ లోపం లేదుట, నువ్వే అందమైన దానివి, నువ్వే పండితురాలివి, నువ్వే సంస్కారవంతురాలివి, నా జీవితానికి నువ్వే ఆధారం అన్నీ నాకు తెలుసు, కానీ నా మనస్సు అట్లా లాగేస్తుంది. నా భార్య కావడం నీ లోపం అంటాడు. స్త్రీ ఈ వ్యామోహానికి, పరపురుష వ్యామోహానికి లోనేనా ఇంతే. భర్తలో ఏ లోపం ఉండదు, వాడు భర్త కావడమే లోపం అంతే. ఇదివరకు ఇష్టమయ్యాడు, ఇప్పుడు ఇష్టం కాల, ఇదివరకు ఇష్టమైంది, ఇప్పుడు ఇష్టం కాల. ఈ డు ఈ లింగాల పక్కనెట్టండి. ఇంకా దిగజారిపోయే స్థితిని తెలుగు పద్యంలో చెప్పుకుందాం.
తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్య కావ్యంలో నిగమశర్మ దిగజారిపోయిన స్థితిని వర్ణిస్తాడు. చక్కని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు వ్యభిచారం అనేటువంటి దుర్వ్యసనానికి లోనై మొత్తం పొలాలన్నీ వాళ్ళ పేరు రాసేస్తాడు. రోగాల పాలవుతాడు. ఇంట్లోంచి వాడికి బాగుపడతాడేమో అని పెళ్లి చేస్తారు. ఇదో అజ్ఞానం. భార్య నగలు కూడా పట్టుకు బారిపోతాడు. దారిలో దొంగలు దోచుకుంటారు, కొట్టేస్తారు, చితగొట్టి ఆ నగలు పట్టుకుపోతారు. అప్పుడు అతన్ని ఒక కాపువాడు అతని భార్య కాపాడతారు. కాపాడిన వాడు స్నేహితుడు ప్రాణం ఇచ్చాడు, ఎంత కృతజ్ఞతగా ఉండాలి వాడి పట్ల. వాడి ఇంట్లో ఉంటాడు, ఓ నెలలాళ్ళు ఉంటాడు. గాయాలన్నీ తగ్గుతాయి. ఆ భార్య చేసే సేవలను చూసి దాన్ని ముగ్గులోకి లాగుతాడు. విచిత్రంగా పరమ పాతకమైన పాపం. కృతజ్ఞత అంటే ఇంతకంటే ఇంకోటి లేదు. ఇతను ప్రాణాన్ని కాపాడిన కాపువాడు భార్యను ముగ్గులోకి లాగుతాడు. అది ఈయన వాళ్ళలో పడిపోయింది. ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు, ఎక్కడో బతుకుతారు. చివరికి అది చనిపోతుంది. అప్పుడు కూడా వీడు వ్యామోహం పోలా. ఒక ప్లవకన్య, చండాల కన్యని పెళ్లి చేసుకుంటాడు వ్యామోహంలో పడి. ఆవిడ ద్వారా 4 పిల్లల్ని కంటాడు. ఇంత బ్రాహ్మణ ఇల్లాలని, కాపు ఇల్లాలని అందరినీ వదిలేశాడు. చండాల కన్య కుదిరింది వీడికి సంతానం కలగడానికి. అంటే వ్యామోహాలు ఇంతంత పనులు చేస్తే పాండురంగ మహత్యం కథలో చెబుతాడు. గుణనిధి కథ పేకాట ద్వారా పాడైన గుణనిధి అయితే వ్యభిచారం ద్వారా పాడైన వాడు వీడు. ఆ చివరికి ఆ ప్లవకన్యని 4 పిల్లల్ని కన్నాక దానికోసం వాడు వేటాడతాడు, మాంసం తింటాడు, ఇంక ఏది చేయకూడదో అన్ని పనులు చేస్తాడు. దాని మీద వ్యామోహంతోనే చేస్తాడు. అది నల్లగా తుమ్మరాతి ముద్దులా ఉంటుంది. అది తుమ్మ ముద్దులా ఉంటుంది. దాని మీద వీడికి పిచ్చి ప్రేమ పడిపోయాడంతే ఆ వ్యామోహంలో. ఇంకా చివరికి ఒకనాడు ఇతను ఏదో వేటకెళ్ళినప్పుడు అనుకోకుండా అడవి అంటుకుని ఆ అగ్నిలో ఈ ఇల్లు, పిల్లలు, భార్య మొత్తం అందులో కాలిపోతారు. అప్పుడు ఏడుస్తాడని వాడు విచిత్రంగా, చాలా విచిత్రంగా ఏడిపిస్తాడు తెనాలి రామకృష్ణుడు వాడి చేత. ఎల్లరూ నెల్లచో ధనములిచ్చి మృగక్షుల కొండ్రుగాని, ఎల్లరూ నెల్లచో ధనములిచ్చి మృగక్షుల కొండ్రుగాని, ఓము పల్లవ పాణి నే పరమ పావన వంశమునిచ్చి కొంటి. ఎల్లరూ నెల్లచో ధనములిచ్చి మృగక్షుల కొండ్రుగాని, ఓ పల్లవ పాణి నే ధనములిచ్చి నే పరమ పావన వంశమునిచ్చి కొంటి. నీ నల్లని రూపు నిక్కమని నమ్మి, నీ నల్ల నిరూపు నిక్కమని నమ్మి, ధ్రువంబదిగాక నేడు విద్యుల్లతికాధికాభినయ ధౌర్వకమౌట ఎరుంగనింతయున్. ధ్రువంబదిగాక నేడు విద్యుల్లతికాధికాభినయ ధౌర్వకమౌట ఎరుంగనింతయున్. ఓ పల్లవ పాణి నే పరమ పావన వంశమునిచ్చి కొంటి, నీ నల్లని రూపు నిక్కమని నమ్మి. లోకంలో ఎవరైనా పెళ్లి కూతురు నల్లగా ఉంటే పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తారు. నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టే నేను పెళ్లి చేసుకున్నా అని అడివిడు దుంపదగా. వ్యామోహం ఎలా ఉంటుందో విచిత్రం. నచ్చితే చాలంతే. తా మునిగింది గంగ, తా మునిగింది గంగ, తా వలచింది రంభ. ఎవరు మనకి ఎందుకు నచ్చుతారో అదే మనుషులు 2 ఏళ్ళు అయ్యాక ఎందుకు నచ్చకుండా పోతారో రెండూ విచిత్రం. అదే లోకం. లోకం అంటే అర్థం అండి లుక్ అనే ఇంగ్లీష్ ధాతువు. సంస్కృతంలో కూడా లోక్ చూడని, ఆలోకనే చూడడం. లోకము చూస్తే కనపడుతుంది, చూడకపోతే లేదు. మన చూపులో ఎప్పుడూ మార్పు వస్తూ ఉంటుంది. మన దృష్టిలో భేదం ఉంటుంది, సృష్టిలో భేదం ఉండదు. మన దృష్టి మారిపోతుంది. దృష్టి అంటే మనస్సు. ఈ మనస్సులో ఉండే వైవిధ్యం అంతా లోకంలో కనపడుతుంది. అందుకే లోకం మీద మన వాంఛలన్నీ మిథ్యా, తీసి పారేయమని చెబుతారు శంకరాచార్య. ఎక్కడైనా అందరూ డబ్బిచ్చి కొనుక్కుంటారు అమ్మాయిల్ని రకరకాలుగా, లేదు ఏదో రకరకాలుగా మొత్తం మీద పొందుతారు. నేను పరమ పావన వంశమునిచ్చుకుంటి. ఒక బ్రాహ్మడిలా తగలబడిపోయాడు, ఒక బ్రాహ్మడిలా నాశనం అయిపోయాడు, ప్రవకంజతో తిరుగుతున్నాడు, సంతానాన్ని కూడా కన్నాడు, వీడి వంశం ఏమవుతుంది, వీడి పితృదేవతలు ఏమవుతారు అని అందరూ ఊరందరూ తిట్టిపోస్తున్నా సరే నేను మాంసం కావిళ్ళు మోసుకుంటూ నీ కూడా తిరుగుతున్నా. ఎందుకో తెలుసా? నీ నల్లని రూపు నిక్కమని నమ్మి. నువ్వు ఇదే నల్లంతో మేఘంలా, నీలమేఘశ్యాముల్లా, నీలమేఘంలా నల్లగా ఇలాగే ఉంటావు. నీ రూపు చెడదు. ఎప్పుడు నువ్వు ఇదే యవ్వనంతో ఇదే నల్లగా మెరిసిపోతూ ఉంటావు అని. ఆ నలుపులో ఏం మెరుపు చూశాడు వాడు అని అనుకున్నాను. అది కూడా విద్యుల్నతికాధికాభినయ ధూర్వకమౌట ఎరుంగనింతయున్. మేఘంలో మెరుపులా అయిపోతామని అనుకోవాలా, మేఘంలా ఉంటామనుకున్నాను నేను. లోకంలో మనకుండే భ్రమలండి. మేఘంలా ఉండడం ఏమిటండి? మేఘం వర్షకాలం నల్లగా ఉంటుంది, శరత్కాలం వస్తే తెల్లగా ఉంటుంది. నీళ్లు ఉంటే నల్లగా ఉంటుంది, నీళ్లు లేకపోతే తెల్లగా ఉంటుంది. శ్రావణ భాద్రపద మాసాల్లో మేఘాలు నల్లగా ఉంటాయి, ఆశ్వీజ కార్తీక మాసాల్లో మేఘాలు తెల్లగా ఉంటాయి. దానికి ఏమిటి కారణం? నీళ్లు ఉండడం, నీళ్లు లేకపోవడం. మేఘానికి రంగు ఉందా? శంకరాచార్య స్వామి చెబుతారు శివానంద లహరిలో, ఇచ్ఛాకృతి అంటారు మేఘాన్ని. మేఘం దాని ఇష్టం వచ్చిన ఆకారం తీసుకుంటుంది. ఒక ఆకారం లేదు. మానవ సంబంధాలన్నీ ఇచ్ఛాకృతి. మేఘం
వాయువశంబులై జగసి వారి ధరంబులు మింట కూడుచున్ వాయుచునుండు గైవడి అంటాడు భాగవతంలో భీష్ముడు. మేఘాలు లాంటివే మన బంధాలన్నీ. మబ్బులు గాలికి చూడండి, 2 మబ్బులు ఇలా కలుస్తాయి. ఎంత చిన్న మబ్బులు పిల్లలు చూసి 2 మబ్బులు కలిసి ముద్దెట్టుకుంటున్నాయి, చక్కగా పాట పాడుకుంటున్నాయి. వీళ్ళు అనుకునేలోగా విడిపోతాయి. గాలికి కలిసేయి, గాలికి విడిపోయాయి. భార్యాభర్త సహా సమస్త బంధాలు ఇంతే అంటారు శంకరాచార్య వివేక చూడముల. వాయునా నేయతే మేఘక పునస్తేనైవ లేజతే మనసా కల్ప్యతే బంధక మోక్షస్తేనైవ కల్ప్యతే. వాయువు గాలి కారణంగా మబ్బులు కలిసేయ్యా, మళ్ళీ గాలి కారణంగానే విడిపోతాయ్యా. మనస్సుల కారణంగా కొన్ని బంధాలు ఏర్పడ్డాయ్యా. తల్లి తండ్రి, పిల్లాడు, భార్య భర్త, ఏదైనా అంతేనయ్యా. మోక్షస్థేనేవ కల్ప్యతే. ఆ బంధం నుంచి విడుదలయ్యే విధానం కూడా మనస్సులోనే ఉందయ్యా. ఆ మనస్సును జయించకుండా, మనస్సును గమనించకుండా, మనస్సును పరిశీలించకుండా ఎన్ని క్షేత్రాలు తిరిగినా, ఎన్ని తీర్థాలు తిరిగినా, ఎన్ని గ్రంథాలు చదివినా ఒకటేనండి. ఎల్లరు నెల్లచో ధనములిచ్చి మృగక్షుల కొండ్రుగాని ఓ పల్లవపాణి నే పరమ పావన వంశమునిచ్చి కొంటి నీ నల్లని రూపు నిక్కమని నమ్మి ధ్రువం బదిగాక నేడు విద్యుల్లతికాధికాభినయ ధోర్వకమౌట ఎరుంగనింతయున్. విద్యుల్లత మెరుపుతీగ తెల్లగా ఉంటుంది, మేఘం నల్లగా ఉంటుంది. నీ మేఘపు రంగు శాశ్వతం అనుకున్నాను కానీ మెరుపు తీగలాగా నువ్వు కూడా మాయమైపోతావని నేను అనుకోలా అన్నాడు. కథలో పాండురంగస్వామి రక్షించడం, గుణనిధి కథలో శివుడు రక్షించడం అవన్నీ వేరే విషయాలు. అసలు మానవ జీవితాలు ఇలా ఎందుకు అవుతాయంటే భ్రమ కారణంగా. ఎప్పుడూ మనం ఏదో ఒక భ్రమలో ఉంటాం, భ్రమను నిజం అనుకుంటూ ఉంటాం. అందుకే శంకరాచార్య స్వామి చెప్పిన ప్రకారం స్వప్నంలా చూడగలగాలి జగత్తుని, అప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అన్ని పనులు మనం చేస్తూనే, మన బాధ్యతలు ఏవో మనం నిర్వర్తిస్తూనే, ఈ వామక్కాము అన్నట్టే ఈ కోరికలనే బంధాలకి లోను కాకుండా ఉండాలి. కోరిక స్థాయిలోనే క్రోటన్ మొక్కల్ని కత్తిరించినట్టు కత్తిరించి పారేసి అడ్డకత్తిరేసేస్తే గొడవ లేదు. గోడ దాటి పెరిగితే క్రోటన్ మొక్కల్ని కత్తిరించేస్తారు, విషయాలంతే. లేకపోతే పాములు చేరతాయి అక్కడ గోడ మీద. కోరికలు క్రోటన్ మొక్కలు లాంటివి, అప్పుడప్పుడు అడ్డకత్తిరేయాలి. ఆ అడ్డకత్తెర వేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అది తెలుగులో ఉండే అడ్డకత్తెర వేద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. మనం అంతవరకు తెలుగులో మాట్లాడదాం. సెలవు.